ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది చికెన్ ప్రాన్స్ బిర్యానీ, దమ్ బిర్యానీకి అనమాట ఫ్రెండ్స్. 4 గ్లాసులు బియ్యం అనమాట. రెండు, మూడు, నాలుగు, 4 గ్లాసులు బియ్యం అనమాట ఫ్రెండ్స్. ఇది ప్రాన్స్ బిర్యానీ ఫ్రెండ్స్. ఇది పచ్చిరొయ్యలు దమ్ బిర్యానీకి అనమాట. 4 గ్లాసులు రైస్ అనమాట, మామూలు రైస్ అనమాట. అయితే దీన్ని నానబెట్టామన్నమాట. కనీసం ఒక అరగంట అయినా నానాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా ఫ్రెండ్స్. ఇది ఏంటంటే పచ్చిరొయ్యలు పలావ్కి అనమాట ఫ్రెండ్స్. చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఏంటంటే బిరంజాకు, జీడిపప్పు, యాలక్కాయలు, లవంగాయలు, చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్ అన్నమాట. ఇదే బిరంజాకు అనమాట ఫ్రెండ్స్. ఈ మొత్తం కావాలన్నమాట దానికి. చూడండి, ఇది ఏంటంటే మామూలుగా పచ్చిరొయ్యలు పలావ్కి అనమాట ఫ్రెండ్స్. ఇది పచ్చిరొయ్యల బిర్యానీకి ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాకు, పచ్చిమిరకాయలు అన్నమాట. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్, కొంచెం కోసి. ఫ్రెండ్స్, ఇది ప్రాన్స్ దమ్ బిర్యానీకి ఆయిల్ పోస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఆనియన్స్ ముక్కలు కట్ చేస్తారు దానికి ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవి నేను ఆనియన్స్ ఫ్రైకి నూనె కాగింది కదా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా చేస్తున్నాను అనమాట. చూడండి, ఏ బిర్యానీకైనా సరే ఫ్రెండ్స్ మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్. ఈ ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. చూడండి, అంటే ఈ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆనియన్స్. ఇది బిర్యానీకి ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బ్రౌన్ కలర్లో రావాలంటే, కొంచెం వైట్ కొంచెం బ్రౌన్ కలర్లో. ఫ్రెండ్స్, ఫ్రై అయిన ఆనియన్స్ మీద లైట్గా గసగసాలు చల్లాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా ఏ బిర్యానీకైనా సరే ఆనియన్స్ మీద ఈ విధంగా చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఏంటంటే ప్రాన్స్ బిర్యానీకి, అంటే రొయ్యల బిర్యానీకి అనమాట. చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తున్నా. అన్నీ రెడీ పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఈ ఆనియన్స్ ఫ్రై చేసి పైన ఏంటంటే లైట్గా గసగసాలు వేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రై అయిన జీడిపప్పు అనమాట. జీడిపప్పు, నిమ్మకాయ రసం, కారం, పసుపు, సాల్టు, ఆయిల్, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇందమ్మా పుదీనాకు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి పెరుగు అన్నమాట. ముందుగా పచ్చిరొయ్యలు వేసేసుకుని ఫ్రెండ్స్. చూడండి, అమ్మ కలుపుతుంది. ముందుగా పసుపు వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సాల్ట్ కూడా వేసేస్తాం, పసుపు వేస్తాం కదా, సాల్ట్ కూడా వేస్తున్నాం అన్నమాట. చూడండి, కారం,
జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు అన్నీ స్పూనున్నర అన్నమాట ఫ్రెండ్స్. అన్నీ కూడా ఇదేమో గరం మసాలా పౌడర్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చిమిరకాయలు అన్నీ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్, సరిపడినంత. చూడండి, ఇవన్నీ చేసేసుకుని ఒక అరగంట నానబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఆయిల్ కూడా పోసేసుకుని నిమ్మకాయ రసం కూడా పోసేసుకోవాలన్నమాట. పొగ చాట్లేదు ఫ్రెండ్స్, మబ్బుగా ఉంది. అన్నీ వేసేసుకుని నిమ్మకాయ రసం కూడా పోసేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కొత్తిమీరను పుదీనాకు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అన్నీ కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ప్రాన్స్ బిర్యానీకి అన్నమాట. పెరుగు 2 గరిటెలు అన్నమాట ఫ్రెండ్స్. అది ఏంటంటే అది ముందుగానే తీసి పెట్టేసామన్నమాట. ఇవన్నీ కూడా వేసేసి ఒక అరగంట నానబెట్టాలన్నమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నానబెట్టి ఉంచిన పచ్చిరొయ్యలు అన్నమాట. పచ్చిరొయ్యలు బిర్యానీకి అన్నమాట. అన్నీ వేసేసి ఈ విధంగా ఒక అరగంట నానబెట్టాలన్నమాట. ఎక్కువైనా పర్వాలేదు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఏంటంటే పచ్చిరొయ్యల బిర్యానీకి అన్నమాట ఫ్రెండ్స్. ముందుగా పచ్చిరొయ్యలు తీసేసుకుని నానబెట్టేసి ఈ విధంగా చేసామన్నమాట. చూడండి, ఏంటంటే పచ్చిరొయ్యలు కడిగి వాటిని తీసుకొచ్చేసి ఫ్రెండ్స్ దాంట్లో పసుపు, కారం, సాల్ట్ వేసామన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ వేసి కలిపామన్నమాట ఫ్రెండ్స్. దాంట్లో ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరు అన్నీ వేసేసి నిమ్మకాయ పిండి వేసేసి ఈ విధంగా కలిపామన్నమాట. కొంచెం పెరుగు కూడా వేసేసి సరిపడా ఆయిల్ కూడా వేసేసి ఈ విధంగా ఒక అరగంట సేపు నానబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే పచ్చిరొయ్యల బిర్యానీకి దీంట్లో ఏంటంటే కొత్తిమీర, పచ్చిమిరకాయలు, పుదీనాకు అన్నీ వేసి కూడా ఈ విధంగా కలిపేసి నానబెట్టేసామన్నమాట ఫ్రెండ్స్. దానికి ఏంటంటే ఫ్రై చేసిన ఆనియన్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ ఫ్రై చేసిన ఆనియన్స్ మీద లైట్గా ఏంటంటే గసగసాలు చల్లామన్నమాట. ఇదేమో ఫ్రై అయిన జీడిపప్పు అన్నమాట.
ఇది ప్రస్తుతానికి ఏంటంటే ఇలా కలిపి నానబెట్టాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ప్రాన్స్ బిర్యానీకి చూడండి. ఎసరికి రొయ్యల బిర్యానీకి ఎసరు పెట్టామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దాంట్లో ఏంటంటే ముందుగా బిర్యానీ జాగ్రత్త చేస్తున్నాం. మరాఠీ మగ్గ, స్టార్ పువ్వు, రాసిన చెక్క, యాలక్కాయలు, లవంగాయలు. ఫ్రెండ్స్, ముందుగా మనం ఎసరు పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి, దానికి ఏంటంటే దీంట్లో యాలక్కాయలు, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్ అనమాట. ఇది ఎసరు పెట్టిన వాటర్ అనమాట, మరుగుతుంది. చూడండి, ముందుగా నానబెట్టిన 4 గ్లాసులు రైస్ అనమాట. చూడండి, ఈ విధంగా పొంగొచ్చేసిన తర్వాత తీసేసి దమ్ముకేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, సాల్ట్ వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే 2 స్పూన్లు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఉల్లిపాయలు కూడా వేస్తాను మాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇట్లా లేయర్కి ఇట్లా వేసుకుంటూ ఉల్లిపాయలు ఇలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కంప్లీట్గా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఆనియన్స్. దీని మీద బిర్యానీ మీద పచ్చిమిరపకాయ బిర్యానీ మీద వెయిట్కి ఇలా పెట్టామన్నమాట ఫ్రెండ్స్. అది వెయిట్ ఉంటుంది దమ్ అవటానికి. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీరను కొత్తిమీరను పుదీనాకు కూడా వేస్తాం అన్నమాట పైన ఫ్రెండ్స్. చూడండి, జీడిపప్పు కూడా పెట్టేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దీని మీద కదలకోకుండా వెయిట్ పెట్టాలన్నమాట ఫ్రెండ్స్. మూత పెట్టేసి కొంచెం దీంట్లో ఏంటంటే లాస్ట్లో కలర్ కలిపేసేసి పోసేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఎక్కువ కాదు ఫ్రెండ్స్, కొంచెం చిటికెడు కలర్ అన్నమాట ప్రాన్స్ బిర్యానీకి. ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ఉందన్నమాట, అయిపోవచ్చింది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో ఏంటంటే నెయ్యి పోసేసుకోవాలన్నమాట. పచ్చి రొయ్యల దమ్ బిర్యానీ అన్నమాట ఫ్రెండ్స్. ఇది
ఫ్రెండ్స్ ఇది పచ్చిరోలి బిర్యానీ అనమాట ఫ్రెండ్స్ చూడండి.